ఇంతకాలం మనము ఒకటే అనుకుంటూ వచ్చాం, నాని సినిమాలు డీసెంట్గా ఉంటాయి కానీ ఫుల్ మాస్ అండ్ ఇంటెన్స్ ఫీలింగ్ మిస్ అవుతాయి అని. కానీ ఈసారి ప్యారడైజ్ గ్లిమ్స్ చూస్తే నాని స్ట్రైట్గా ఈ సినిమా అరాచకం మీ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది అని చెప్పినట్లుంది. ఈ గ్లిమ్స్లో నాని చూపించిన లుక్, యాటిట్యూడ్, మాస్ ఎలిమెంట్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ ఫుల్ బ్లాస్ట్. ఇంతకీ ఈసారి నాని ఏం మార్చాడు, ఈ సినిమా ఏం కొత్తగా తెస్తుంది పూర్తిగా చెప్పేయడానికి రానే వచ్చా. నాని అసలైన మాస్ మోడ్ ఆన్ అయింది భయ్య. ఇప్పటి వరకు నాని సినిమాలపై ఓ కామన్ కంప్లైంట్ ఉండేది, ఆయన డీసెంట్ హీరో కానీ రా అండ్ ఇంటెన్స్ అవతార్లో 100% మిర్చి మసాలా చూపించలేదు అని. ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలలో నాని మాస్ ఆడియన్స్ని మెప్పించాలని చూసినా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సరిపోదా శనివారంలో అయితే ఊరమాస్ యాక్షన్ సీన్స్ ఉన్నా కూడా అది సరిపోలేదు ఆడియన్స్కి. అందుకే ఈసారి అంతకు మించి ట్రై చేశాడనిపిస్తోంది. ప్యారడైజ్లో నాని పూర్తి మాస్ అవతారం ఎక్కేశాడు. బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, లుక్స్ అదిరిపోయాయి. యాక్షన్ అండ్ ఇంటెన్స్ కంప్లీట్ లెవలప్. ఫేక్ దాక్కునే సేవియర్ కాదు, నిజమైన రక్షకుడు అన్న ఫీలింగ్ గ్లింప్స్లను చూపించారు. ఇంతవరకు నాని మాస్గా కనిపించిన సినిమాలు ఉన్నా ఈ లెవెల్లో, ఈ రేంజ్లో ఇదే ఫస్ట్ టైం. ఈ గ్లింప్స్లో కాకుల రిఫరెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఈ సినిమా అవుట్కాస్ట్ పీపుల్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీ గురించి ఏమైనా చెప్పబోతుందా? ఇంకా గ్లింప్స్లో మదర్ క్యారెక్టర్ వాయిస్ ఓవర్ ఉంది. ఆ క్యారెక్టర్ని సోనాలి కుల్కర్ని ప్లే చేస్తున్నారని తెలుస్తోంది. సోనాలి కుల్కర్ని అంటే టాప్ నాట్ ఆర్టిస్ట్. ఆమె క్యారెక్టర్ నాని క్యారెక్టర్కి ఎంత పవర్ అడ్డు చేస్తుందో చూడాలి. డైరెక్టర్ శ్రీకాంత్ దసరాతో ఓ సెట్ ఆడియన్స్ని కన్విన్స్ చేశాడు. కానీ ఈసారి అతను పూర్తి వేరే దారిలో వెళ్తున్నాడు. ప్యారడైజ్ నో ఇన్హిబిషన్స్, నో హోల్డింగ్ బ్యాక్, జస్ట్ రా అండ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే జేకే విష్ణు విజువల్స్ అంటే ఏ లెవెల్లో ఉంటాయో మనకు తెలుసు. జవాన్ తర్వాత ఆయన కెమెరా మ్యాజిక్ మరో లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ గ్లిమ్స్లో కొన్ని మ్యాసివ్ ట్రాకింగ్ షాట్స్, స్టన్నింగ్ ఫ్రేమ్స్, ఇంటెన్స్ యాక్షన్ మూడ్ కనిపించాయి. ఇంకా సినిమా అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. ఈసారి నాని ఫుల్ బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు భయ్య. ఇదే ఫ్లో, ఇదే ఇంటెన్సిటీ మూవీలో కూడా ఉంటే ప్యారడైజ్ ఓ పాన్ ఇండియా సెన్సేషన్ అవ్వడం పక్కా. మీరు గ్లిమ్స్ చూసారా? నాని ఈ కొత్త మాస్ అవతారం ఎలా ఉంది? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. మరిన్ని సాలిడ్ రివ్యూల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.